ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నీ సొంతం అవుతాననే నమ్మకం నీకుంది కదా, అలాంటప్పుడు నువ్వు భయపడతావెందుకు? ఇంకో 4 రోజులే ఉంది కదా. సుజాత వదినకి అవనికి నచ్చినట్టు చేసుకొనివ్వండి. కుదరదు, నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోయినా నేను వెళ్తాను. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అస్సలు చేయలేదు. ఏంటి చెత్త? అసలు ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతోంది. మీరేం మాట్లాడరేంటి వేదవతి గారు? కుదరదని చెప్పమ్మా. అలా చెప్పకపోతే మీ పెద్దరికం మీద మచ్చపడుతుంది. చెప్పేయండి. ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి అత్తయ్య. వేద, నీ మనసుకి ఏదనిపిస్తే చెప్పు. వ్రతం చేయించడం కుదరదు సుజాత. సౌభాగ్యలక్ష్మి వ్రతం కోసం నువ్వు అవనిని శ్రీకర్ని నా ఇంటి నుంచి తీసుకెళ్లలేవు. నీ ఇంట్లో చిన్న పూజని కూడా చెయ్యించలేవు. నన్ను దాటి నువ్వేది జరిపించలేవు. ఎందుకు? దానివల్ల మీకు కలిగే నష్టమేంటి? ఎందుకంటే నీ ఇంట్లో వ్రతం జరిపిస్తే నా ఇంట్లో వాళ్ళెవరైనా వచ్చి చెడగొడతారు. అందుకే ఆ వ్రతాన్ని మా ఇంట్లో చేద్దాం. ఆలేఖ్య శ్రీకర్ల పెళ్లికి మేమెవ్వరం అడ్డుపడలేకపోతున్నాం. అవని కూడా ఇచ్చిన మాటని తప్పడానికి సిద్ధంగా లేదు. అలాంటప్పుడు 15వ తేదీ వరకు అవని శ్రీకర్లు తమకి నచ్చినట్టుగా ఉంటారు. అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. మీరు పక్షపాత బుద్ధి చూపిస్తున్నారత్తయ్య. అలా చూపించేదాన్నే అయితే అలేఖ్యని ఎప్పుడో బయటికి పొమ్మనేదాన్ని. మాటకి విలువనిచ్చే మనుషులు ఇంకెవ్వరూ మాట్లాడద్దు. మన ఇంట్లో రేపు అవని వ్రతం చేసుకుంటుంది, అంతే. సుజాత, వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. నువ్వు రేపు రామ్మా. ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నాను. మీ ఇంట్లోనే జరిపిస్తాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీ పనులు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఈ వ్రతం మీరు వేరు కాకుండా మీ బంధాన్ని కాపాడగలిగితే అంతకన్నా సంతోషం మాకే ఉంటుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.